అన్న కొంచెం అన్న సిగ్గైతే అన్న మనోజ్ అన్న ఇందాక చెప్పినా ఇప్పుడు చెప్తానన్న అది చెప్పానన్నా ఇంకోటి చెప్తానా 2005లో నేను పోరగానే అప్పుడు అన్నది శ్రీ సినిమా ప్రేమ ప్రేమ అనేది ఉండే స్కూల్లో అంతాక్షరి పెడితే పాట పాడమనేది అన్న పాట గుర్తుకొచ్చేది ఇష్టమైన అమ్మాయి అని పేరు పెట్టకుండా ఈ ప్రేమ ప్రేమ అని పాడేది ప్రేమ ప్రేమ అని పాడేది సో అక్కడ చిన్న ఏమంటారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇన్ఫాక్చుయేషన్ అంటారు అది ఉండే ఆ తర్వాత అన్న నేను కథ రాసినాక ఆ సోల్ మొత్తం చూస్తే మళ్ళీ మీదన్న నాకు ఈయనే టచ్ అయినా మళ్ళీ ఈ కథ మొత్తం రాసినాక దాని ఎండు చూస్తే నువ్వే అన్న మళ్ళీ ఇల్లు ఉన్నది నీ ప్రేమ ఉన్నది సో లవ్ యూ అన్న ఆ ఎక్కడైతే మొదలు పెట్టినో మళ్ళీ అక్కడనే ఆగినా థ్యాంక్ యూ అన్న 2 సార్లు నాకు మళ్ళీ పాజిటివ్ వైబ్ ఇచ్చినావు సార్ నాకు ఏమంటారు హెల్ప్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ బన్నీ సార్ మనోడు వంశీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ నెల 21వ తారీఖు సినిమా వస్తుంది అన్న లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కానీ లవ్ ఎట్ సెకండ్ సైట్ అయినా ఏ సైట్ అయినా లవ్లా నువ్వు కూర్చుంటావు నువ్వు థియేటర్లో కూర్చుంటావు ఏడుస్తావు అరే అమ్మ ఏంద్రాబాయ్ నీ లవర్ నీకు గుర్తుకొస్తుంది ఫస్ట్ లవరా సెకండ్ లవరా పక్కన పెట్టు నీకు ప్రేమ గుర్తుకొస్తుంది సో నువ్వు ఏడుస్తావనా నువ్వు నవ్వుతావు ఏడుస్తావు ఎంజాయ్ చేస్తావు ఈ పాట ఎట్లుందో ఆ సినిమా అట్లుంటుంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంటనే హీరోయిన్ గారు మాట్లాడతారు, తర్వాత హీరో గారు మాట్లాడతారు, తర్వాత మన అరసన మాట్లాడతారు. దమ్మా హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వచ్చినందుకు మా సాంగ్ లాంచ్కి థ్యాంక్స్ అలాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ సార్ అండ్ మౌనిక మ్యామ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. రాంబాయి నీ మీద నాకు మనసాయన ఈ సాంగ్ గురించి మాట్లాడంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు మెన్షన్ 4 నేమ్స్ అండి. ఫస్ట్లీ మా మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్లీ సార్. ఈ సాంగ్ అనే కాదండి, ఈ సినిమాలో ప్రతి సాంగ్ అండ్ స్కోర్కి సార్ మీరు మీ హార్ట్ ఇచ్చారు అండ్ ఆడియన్స్ ఇప్పుడు అది వింటున్నారు. అండ్ నెక్స్ట్ మెట్టపల్లి సురేందర్ సార్. సార్ మీ లిరిక్స్ హ్యావ్ గివెన్ సోల్ టు దిస్ సాంగ్. అండ్ కమింగ్ టు ద వాయిస్ ఆఫ్ ద సాంగ్ అనురాగ్ కులకర్ణి సార్. అండ్ మా టీం ఎప్పుడైతే ఈ సాంగ్ అనురాగ్ కులకర్ణి గారు పాడుతున్నారు అనగానే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను బికాజ్ I am a very big fan of him. So ఆయన వాయిస్ ఈ సాంగ్కి ఎంత వాల్యూ యాడ్ చేసిందో మీరు విన్నారు ఆబ్వియస్లీ. అండ్ నెక్స్ట్ మా జేడీ మాస్టర్ కొరియోగ్రాఫర్ సార్ దివ్యశ్రీ ఫీమేల్ సింగర్ సార్. Divyasri female singer, she also added a lot of beauty to this song. And coming to my choreographer JD Master, సార్తో ఇది నా సెకండ్ ఫిలిం వర్క్ చేయడం. అండ్ సార్ ఒక పాట బాగా రావడం ఎంత ఇంపార్టెంటో ఆ పాటను అంతే బాగా చూపించడం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ మా జేడీ మాస్టర్ డిడ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ ఈ సాంగ్ ట్రెండింగ్ అవుతుంది, వైరల్ అవుతుంది, అదైతే డౌట్ లేదు. బట్ దానికన్నా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఈ సాంగ్ మీ హార్ట్స్ని టచ్ చేస్తుంది, గుర్తుండిపోతుంది. సో కంపల్సరీ ఈ సాంగ్ని వినండి, చూడండి అండ్ మీ లైఫ్లో ఉన్న మీ రాంబాయిల్కి డెడికేట్ చేయండి. అండ్ November 21st డెఫినెట్లీ అందరూ థియేటర్స్కి వచ్చి మా రాజవేత్ రాంబాయిని చూసి బ్లెస్సెస్. థ్యాంక్ యూ మా. వెంటనే రాజు గారు, తమ్ముడు రాజు రాంబాయిని చూడకుండా అటుదిక్కే తిరిగి మాట్లాడాలి. సో ఫస్ట్ అందరికి కొంచెం సారీ అండి, లేట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ అన్న. అండ్ ఇప్పటి నుంచి అన్న వదిన ఇంకా నాకు నెక్స్ట్ టైం నుంచి మీరు ఎన్టీఆర్ అన్న లేకపోతే ఏదైనా వెళ్తున్నప్పుడు మీరు ముందు కనబడతారు కన్నా, ఇప్పుడు మీరిద్దరు వెళ్తుంటే నేను కనబడతా అన్న. ఇట్లా కొంచెం కండలు తక్కువ ఉన్నా కానీ ఐ విల్ బీ హియర్ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ ఇట్ అన్న. అండ్ ఈ రాంబాయ్ పాట గురించి చెప్పాలంటే ఒక్కటే చెప్పగలుగుతా, ప్రతి ఒక్కరి లైఫ్లో రాంబాయ్ ఉంటుంది. ఆ రాంబాయ్ కోసం మీరందరూ కూడా ఇట్లాంటి రాంబాయ్ పాటలు మస్తు పాడుంటారు. మళ్ళా చెప్తున్నా, ఈ పాట మళ్ళీ ఒకసారి పంపండి మీ రాంబాయిలకి, డెఫినెట్లీ ఆ రాంబాయ్ కనెక్ట్ అవుతుందని నేను చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి, ఓకేనా? అండ్ ఈ సాంగ్ ఇంత సూపర్గా ఇచ్చిన మా సురేష్ అన్నకి అండ్ మిట్టపల్లి అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సింగర్ అనురాగ్ అన్న, అసలు ఏం వాయిస్ అన్న నువ్వు ఇచ్చి పడేస్తావు, సో సూపర్. అండ్ దివ్య కూడా ఎవరైతే పాడారో ఆమె కూడా చాలా బాగా పాడింది. అండ్ ఈ ఇంకా ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. మనోజ్ అన్న గురించి ఒక 2 మాటలు షేర్ చేసుకుంటా.
ఎందుకంటే నా చైల్డ్హుడ్లో నా స్కూల్మేట్స్కి తెలుసు, నేను మీకు తెలుసా అనే సినిమాకి నేను పెద్ద ఫ్యాన్ని. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే అంత పెద్ద ఫ్యాన్ని. నా లైఫ్లో ఫస్ట్ టైం సాంగ్ కళ్ళు తెరిస్తే జననమేలే, కళ్ళు మూస్తే మరణమేలే, రెప్పపాటిలో సాగేదే జీవితం అనే సాంగ్కి నేను డ్యాన్స్ చేసిన నా స్కూల్లో ఫస్ట్ టైం. అండ్ చిన్నప్పుడు నేను ఫుల్ యాక్టివ్ ఉండి దూకేటోని అటు ఇటు. సో అప్పుడు మా మమ్మీ చెప్పేది, నువ్వు హీరో అయినాక చేయాలి, ఇప్పుడు కాదు ఇలాంటి పనులు అని చెప్పేది. సో ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు అన్న నా సాంగ్ లాంచ్ చేసినందుకు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ నందిపాటి గారు ఫర్ రిలీజింగ్ దిస్ సినిమా ఆన్ థియేటర్స్. అండ్ అన్న నల్గొండ గద్దర్ అన్న, నువ్వు అసలు మామూలు కాదన్నా నువ్వు. అండ్ మా ఫాదర్ క్యారెక్టర్ చేసిన శివాజీ సార్తో నేను స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈటీవీ టీమ్కి అండ్ మా వేణు ఉడుగుల అన్న నా బలం, అండ్ మా సాయిల్ కంపాటి అన్న మా డైరెక్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తప్పకుండా అందరు థియేటర్లో సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మనోజ్ అన్న అండ్ మోనికక్క వదిన, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు. వెంటనే మా ఇంకో ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, రాహుల్ మోపిదేవి గారు. వారు సార్ 2 మాటలు. మనకు థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ క్రేజింగ్ ఈవెంట్. నమస్తే అండి. మనం ఛానల్ నుంచి సూపర్ హిట్ ఆల్బమ్ అనే పేరు చాలా వాడుకలో తక్కువ అయిపోయింది. బట్ రాజు వెడ్స్ రాంబాయ్ నుంచి ఆ పదం మళ్ళీ వాడుకలోకి వస్తుంది. దానికి ఎంతో కృషి చేసిన సురేష్ గారు అండ్ అద్భుతమైన లిరిక్స్ అవి లిటరల్లీ తోటాలని చెప్పారు కదా, తోటాలే అవి. అందరు ప్రేమికుల్లో గుచ్చుకుంటాయి అవి. సో 21st థియేటర్కి వస్తున్నాం. పాటలతో పాటు సినిమాను కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంటనే యాక్చువల్గా అందరికీ నల్గొండ గద్దర్ గారిగానే ఫేమస్ అయినటువంటి మా నరసన్నని 2 మాటలు మా పిల్లల్ని అందరినీ దీవించాలి. మా రాంబాబు, మా రాంబాయి, మా రాజును కూడా బ్లెస్ చేసిపోవాలన్న. అక్క మొట్టమొదటిగా అక్క మీకు నేను పెద్ద ఫ్యాన్ అయిపోయానా. మనం చాలా మూవీ ఆడియో ఫంక్షన్లలో యాంకర్స్ని చూస్తాం. వాళ్ళంతా అంటే వాళ్ళు ఒక మోడ్రన్గా మాట్లాడతారు. మట్టి బిడ్డ ఏ మర్మం ఎరగక మట్టిలో పూసిన మందారంలో మా ముందు నిలబడి మన ఇంటి పక్కల ఏదో రామక్క లక్ష్మక్క మాట్లాడినట్టే మాట్లాడేవాక చాలా సంతోషం. మీలాంటి యాంకర్లు ఈరోజు మీ అందరి ముందు మీ అది రావడం చాలా సంతోషం. మరీ ముఖ్యంగా రాజు విడ్స్ రాంబాయి ఈ మూవీ, ఈ సాంగ్ రిలీజ్ ఫంక్షన్కి నన్ను పిలవడం, నేను రావడం, మీ మధ్యకి రావడం చాలా సంతోషం. మిట్టపల్లి సురేందర్ అన్న, వేణు ఉడుగులన్న, మీరు రావాలి. ఎందుకంటే మీరు మట్టి గాయకులు. ఈ మట్టి ప్రేమను సినిమాని ఈ సాంగ్ లాంచింగ్ ఫంక్షన్కి మీరు రావాలని చెప్పినప్పుడు మనస్ఫూర్తిగా నేను రావడం జరిగిందన్న. అదే మాదిరిగా మిట్టపల్లి సురేందర్, మరీ ముఖ్యంగా ఈ సాంగ్ రాసినటువంటి రైటర్ గురించి మాట్లాడితే, ఈ సింగర్, నేను కూడా ఒక సింగర్గా నేను చెప్తా ఉన్నా, పాట పాడితే సింగరే గుర్తుంటాడు, మిట్టపల్లి రాస్తే మాత్రం రైటర్ గుర్తుంటాడు అందరికీ. అదే మిట్టపల్లి స్పెషల్ అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మిట్టపల్లి ఈ సినిమాలో అన్ని పాటలు రాసిండని చెప్తున్నారు. ఒక పాట ఇట్లుంటే ఇంకా అన్ని పాటలు ఎట్లుంటాయో అనిపిస్తూ ఉంది నాకు. అన్నీ బాగుంటాయి అనేటువంటి నమ్మకం మనకు ఉన్నదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అదే మాదిరిగా సంగీత దర్శకులు మన సురేష్ బొబ్బిలి, పేరు చూస్తే బొబ్బిలి ఉంటుంది, కానీ ఆయన పసిపాప మనసున్నోడు, మంచి మనసున్నటువంటి మిత్రుడు, నా తమ్ముడు. దీనికి సంగీత దర్శకుడిగా ఉండడం, ఆ సౌండ్ చూస్తుంటేనే నాకు అనిపిస్తుంది ఇంత మంచి సాంగ్ నాకు నేను పాడలేకపోయినా ఏంది, నేను పాడితే బాగుండు అనేటువంటి పాట అనిపించింది. నా సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. వేణు ఉడుగులన్న, అదే మాదిరిగా వేణు ఉడుగులన్న కూడా ఆనాడు విరాట పర్వం సినిమా నుంచి నేను చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు రావాలన్నప్పుడు మనస్ఫూర్తిగా వచ్చానా. ఏది ఏమైనప్పటికీ టీం వర్క్, వీళ్ళ పేర్లు, బోస్ గారు తమ్ముడు కూడా చాలా ఫ్యాషన్ ఉన్నటువంటి సంగీత మన డైరెక్టర్ గారు. అదే మాదిరిగా నేను ఒక చిన్న లైన్ ఈ సినిమాలో నేను విన్నానా, ఆ కథ ఆ లైన్ వినే అనుకున్న ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయిపోతుందని. ఎందుకంటే అది నేను కూడా చెప్పకూడదు, అంటే పేదవాళ్ళ ప్రేమల్లో అంటే ఈ హీరో హీరోయిన్ ఇప్పుడు రాజు కానీ రాంబాయ్ కానీ వీళ్ళు ఏదో పెద్ద ధనవంతుల పిల్లలు, బంగ్లాల కోటల్లో ఉన్న పిల్లలు గారు. ఈ సినిమాలో ఇందిరమ్మ హౌజులల్లో పుట్టిన ఆ బజార్లో ఈ పక్క వీధిలో రాజు రాంబాయ్ బతికేవాళ్ళు. అయినా పేదవాళ్ళ ప్రేమలో కూడా తండ్రులు పిల్లోడికి సెటిల్ కాకపోతే నా బిడ్డని ఇంత మంచి రాంబాయిని నేను ఇయ్యనని చెప్పి ఆ తండ్రి అనడం అనేది జరిగింది అనిపిస్తుంది అన్న. నిజ జీవితంలో అది నాకు కూడా జరిగిందన్న.
నేను చిన్నప్పుడు కారు డ్రైవర్గా ఉన్నాను చెప్పేసి నాకు మామ వరుస ఉన్న వాళ్ళ నాకు పిల్లని ఇవ్వలే. అబ్బాయి ఏం చేస్తున్నట్టే డ్రైవర్కి ఏమి ఇష్టమయ్యా అనుకున్నారు. కానీ ఈ రోజుల్లో నేను టాప్ పొజిషన్కి వచ్చినప్పుడు అరే నేను మిస్ అయినా, ఇట్లంటోని మిస్ అయినా, ఇంత గొప్ప గాయకుడిని మిస్ అయినా అని అనుకుంటాడు. ఏదో ఒక రోజు మన రాజును చూసి కూడా అలా మామ అట్లా అనుకునే రోజు రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అదే మాదిరిగా మన మంచు మనోజ్ అన్న ఎక్కడ ఉంటే అక్కడ విజయం ఉంటుంది. కొంతమందికి మంచు ఒక పురుషుడు విజయం వెనక ఒక స్త్రీ హస్తం ఉంటుంది. ఆ స్త్రీనే మన మౌనిక మన మధ్యన ఉంది అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. కొంతమందికి ఎందుకు వస్తుందో కానీ లేటెస్ట్గా వస్తుంది. అన్నకు కూడా ఇప్పుడే, ఎందుకంటే తెలుగు ప్రజలందరూ కూడా ఈనాటి యూత్, మా ఇంట్లో నా బిడ్డలు 2 ఉంటారు. అన్న ఈరోజు, నాన్న ఈరోజు మన మంచు మనోజ్ అన్న వస్తుండు, ఈ ఫంక్షన్కి నువ్వు తొందరగా పో అని చెప్పారు. కానీ నేను ముందే వచ్చి ఉన్న, అన్న లేటుగా వచ్చాడు, అది వేరు. అది చాలా సంతోషం. మరి మౌనిక కూడా మీ జంట చాలా సూపర్ నాన్న, చాలా సూపరు. మీరు ఎంతో, ఎందుకంటే పాడతా మనోజ్ అన్న గురించి చెప్పితే మౌనిక కంట్లో కన్నీళ్ళు ఒలికిపోయినాయి. ఇట్లా ఉండాలి ప్రేమ అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ప్రేమ అంటే ఇట్లా ఉండాలి. మనోజ్ అన్న నువ్వు చాలా అదృష్టవంతుడు అన్న, మౌనిక దొరకడం మీకు ఇద్దరికి కూడా. అదొకసారి గుర్తు చేస్తూ, ఈ సినిమాలో మిట్టపల్లి సురేందర్ అన్న ప్రతి లైన్ కూడా అందరు రాస్తారు, కానీ పేపర్ చూడకుండా పాట మొత్తం పాడి వినిపించాడు. అది మనవాడి దమ్ము, మన మిట్టపల్లి సురేందర్ అంటే అది అని కూడా ఈ సందర్భంగా. మన మ్యూజిక్ డైరెక్టర్ తమ్ముడు కూడా ఎన్నో హిట్లు ఉన్నాయి. నాకే తెలియదు, నేను జర సినిమాల పట్ల కొంచెం చాలా తక్కువ అవగాహన ఉంటుంది. నాకే తెలియదు అన్ని హిట్లు ఉన్నాయని. ఆ హిట్లన్నీ నేను వింటుంటే ఇంత గొప్పవాడ మనోడు సురేష్ బొబ్బిలి అంటే అనుకున్నా. అదే మాదిరిగా పేరున పెద్దలందరికీ, పత్రికా విలేకరులందరికీ, వచ్చినటువంటి ఆడియన్స్ అన్నలకు తమ్ముళ్ళందరికీ పాట అంటే నేను ఏం పాటను పడాలి. ఈ సినిమాలో ఒక చిన్న హుక్ లైన్ ఒకటి మంచిది ఉంటుంది. రంబాయి నీ మీద నాకు మనసాయనే, సౌండ్. రంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడనైతనే. రంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడనైతనే. రంబాయి నీ మీద నాకు మనసాయనే, మదిలోన నిన్ను వీడిపోని నీడనైతనే. ఇంత గొప్ప పాట నాకు అనిపిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో అన్న అంటే చాలా ఇష్టం. మమ్మల్ని ఇద్దరిని ఒక దగ్గర చూస్తే చాలా మంది ట్విన్స్ అనుకుంటారు. మేము ఫారిన్ అటు ఇటు పోయినప్పుడు ఎయిర్పోర్ట్లో అందరు ఈయనని నువ్వు సురేంద్ర అన్న అని అడుగుతారు, నన్ను నువ్వు నర్సిరెడ్డి అన్న అని అడుగుతారు. అంత ఇష్టం అన్న నాకు. అన్న ఇంత పెద్ద లెజెండరీ సింగర్ అయి ఉండి మేము అడగంగానే మా కోసం ఇక్కడికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ అన్నను అందరం అభినందించాలి. కాబట్టి పాడుతున్నంతసేపు చప్పట్లు కొట్టున్నాను అన్న కోసం, ఇంతకంటే నేను ఏమి ఇవ్వలేను అన్న నీకు. థ్యాంక్ యూ. నాకు ఎందుకంటే గొప్ప పాటల్ని సమాజానికే ఇచ్చిన గొప్పవాడవు. ఓకే, నాకు ఎందుకంటే ఇందులో హుక్ లైన్ చాలా అద్భుతం. నాకు తెలిసి 2025లో ఏ ఆటోలో చూసినా, ఏ ట్రాక్టర్లో చూసినా, ఎక్కడ చూసినా ఇదే పాట ఉంటుంది. ఇదే కాదు, 5 నుంచి 30 వరకు 5 ఏళ్ళు ఉంటుంది, రాసి పెట్టుకోండి. ఎందుకంటే అంత హిట్ కాంబినేషన్ ఇక్కడ ఉన్నారు. మన రాంబాయ్ కానీ, మన రాజు కానీ, అన్న పెద్దలు శివాజీ అన్న కానీ, ఇంకా పేరున దయచేసి, నాకు కొంచెం పేర్లు చాలామంది తక్కువ తెలుసు, మీరు వేరే అనుకోవద్దని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, రంబాయి నీ మీద నాకు మనసాయనే, రంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడనైతనే. రంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడనైతనే. రంబాయి నీ మీద నాకు మనసాయనే, మదిలోన నిన్ను వీడిపోని నీడనైతనే. మదిలోన నిన్ను వీడిపోని నీడనైతనే. అంటే ఇది పేద ప్రేమ, అంటే 2 ఇందిరమ్మ ఇండ్ల మధ్యన కలిగిన లవ్ స్టోరీ. పేద ప్రేమ చాలా పవిత్రంగా ఉంటుంది, మీకు తెలుసు. ఇంకోటి నేను చెప్పాను. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ ఎ లాట్ అన్న. ముందు వదినేనా నువ్వా?
మాట్లాడు. చూసినావా మా అన్న మనసు ఎంత పెద్దదో మోదాలు వదిననే పంపిస్తుంది. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇక్కడ ఉండడం. థ్యాంక్ యూ ఈటీవీ సంస్థకి, నితిన్ గారికి, సాయి గారికి. ఇది చాలా స్పెషల్ మూమెంట్ నాకు, మనోజ్ గారికి. ఇంత మీనింగ్ఫుల్ సాంగ్, ఇంత ఒక మనసుని కదిలించే సాంగ్ మా ఇద్దరి చేతిలో లాంచ్ చేయడం అనేది నిజంగా అంటే మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్. ఇంత మీనింగ్ఫుల్ ఒక స్క్రిప్ట్ ఎంచుకొని ప్రజల్లోకి తీసుకురావడం అనేది నితిన్ గారు, అగైన్ kudos to you and good luck. May you make many more meaningful films. And I'd like to congratulate ETV Win also. And andarki thank you, thank you, thank you. మనోజ్ గారు అని అన్నాను. మాట్లాడక ముందు ఒక్కసారి రాంబాయి కోసం పాట పాడను. మీ రాంబాయి కోసం, మీ రాంబాయి కోసం. ఇప్పుడే అందరూ పాట బాగుంది అంటున్నారు. అది బాగుందన్నా. లాస్ట్ లో పాడతాను. తమ్ముడు అందరికి నమస్కారం. రే ఎలికి మొహమ్మడా ఉండు. అందరికి నమస్కారం. ఇక్కడ వచ్చేసిన పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. కాకపోతే లాస్ట్లో అన్న స్పీచ్ అయింది కాబట్టి ఆడి నుంచి మొదలు పెడదాం. అన్న, ఈ ప్రపంచంలో గొప్ప పేద డిఫరెన్స్, క్యాస్టా, రిలీజనా లేనిది ఒక ప్రేమ ఒకటే. దాన్ని కూడా ఒక సెక్షన్లో పడేయి కదా. ప్రేమ అద్దరిది. ఇందిరమ్మ ఇంట్లో పుట్టినా, ఇందిరాగాంధీ ఇంట్లో పుట్టినా కూడా ప్రేమలో పడితే ఇంతే. అర్థమైందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ విన్కి కంగ్రాచులేషన్స్. లిటిల్ హార్ట్స్ అలాగే ఎన్నో కొత్త కొత్త మూవీస్తో అండ్ షోస్తో ముందుకు వస్తున్నారు. అండ్ నా జర్నీ, నా 2.0 ఇంత గొప్ప మనుషుల మధ్యన స్టార్ట్ అయింది ఉస్తాద్ అనే షోతో. థ్యాంక్ యూ సార్. అండ్ దానివల్లే నాకు ఈరోజు మిరాయి రిజల్ట్ కానీ, బైరూన్లో పేరు రావడం కానీ ప్రతి ఒక్కటి ఐ థింక్ మీరందరూ ఒక మంచి మనసుతో నేను నిలబడాలని ఆ రోజు నన్ను అంటుంది నిలబడారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు, సాయి గారికి ఐ లవ్ యూ. అండ్ ఇలాగే గొప్ప గొప్ప సినిమాలు మీరు ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. ఈ సినిమాకి నితిన్ గారు, సాయి గారు, మొత్తం టీము ఎంత కష్టపడారో తెలుసండి. దాదాపు 2 years నుంచి స్టోరీలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ. ఇది ఒక పల్లెటూరులో జరిగిన ఒక జరగకూడదని ఒక ఇన్సిడెంట్ జరిగింది. అండ్ లిటిల్ హార్ట్స్ అని ఎంత హ్యాపీ, ఒక స్మాల్ లైట్ హార్టెడ్ అంత బ్యూటిఫుల్ ఫిల్మ్ తీసుకొచ్చారో, అలాగే ఇది కూడా అలాగే లైట్ మూమెంట్స్తో వెళ్తూ ఒక హెవీ ఎమోషన్ ఉన్న మూవీ. అండ్ అది నేను చెప్పలేకపోతున్నాను ఇప్పుడు, ఎందుకంటే దీని గురించి, ఆ పాయింట్ గురించి ఎక్కువ మాట్లాడాలి. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, పెద్ద విజయం అవుతుంది, అన్ని అవార్డ్స్ వస్తాయి. అండ్ సక్సెస్ మీట్కి వచ్చి నేను ఈ ఇష్యూ మీద చాలా మాట్లాడాలనుకుంటున్నాను. ఆ రోజు వచ్చి మాట్లాడతాను. అండ్ ప్రొడ్యూసర్స్ గారికి, ప్రతి ఒక్కరికి, నందిపాటి గారికి, బన్నీవాస్ గారికి, ప్రతి ఒక్కరికి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, లిరిక్స్ సార్కి, ప్రతి ఒక్కరికి సారీ పేరు పేరున. తమ్ముడు, ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాగే తీసావు నువ్వు. ఏమ్మా, యూ ఆల్సో డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. గాడ్ బ్లెస్ యూ. ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే సారీ. శివాజీ అన్న, లవ్ యూ. గుడ్ టు సీ యూ. ఫైనల్గా చెప్పానండి, ఈ సాంగ్లో ఒక లిరిక్ ఉంది. పాడతారు. రాజా లేకపోయినా చూసుకుంటారు అన్నట్టు. నేను కూడా మౌనికాని ఫస్ట్ కలిసినప్పుడు ఒకరోజు మాట ఇచ్చాను. నాకు అందరూ అనుకుంటున్నారు రాజ్యాలు ఏవి లేవు, నేను ఒక్కడనే ఉన్నాను. అండ్ సినిమాలు కూడా చేయట్లేదు ఇప్పుడు, కానీ ఖచ్చితంగా చేస్తాను. పని అయితే చేస్తాను, కష్టమైనా పడతాను, ఒకరు మోసం చేయను, జీవితాంతం నిన్ను చూసుకుంటాను, నన్ను నమ్ముంటావా అన్నాను. ఈరోజు ఒకటికి అలాగే నమ్ముంది. థ్యాంక్ యూ. జీవితాంతం ఉంటుందని కోరుతున్నా. అండ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళ కోసం నిలబడాలి. అది ఎవరైనా సరే, అది మన కోసం మనల్ని నమ్ముకొని, ఒక ఫ్రెండ్ అయినా, ఒక బ్రదర్ అయినా, వైఫ్ అయినా, ఎవరైనా నమ్ముకొని వచ్చారంటే జీవితంలో ఎంతో కష్టం చూసుకొని ఒకరు నమ్ముకొని ఆదుకుంటారని వస్తారు. అలాంటి వాళ్ళు చేయని వదలకండి జీవితంలో. శివుడు ఎక్కడో ఉండడు. అహం బ్రహ్మాస్మి అనే సినిమా తీయాలనుకుంది, అదే చెప్దాం అనుకున్నాను. దేవుడు ఎక్కడో ఉండడండి. ఒకరి కోసం నిలబడినప్పుడు మీరే అహం బ్రహ్మాస్మి, మీరే దేవుడిలాగా మారుతారు. ప్రాణం ఉంటేనే శివ,
ప్రాణం లేకపోతే శవ. సో ఆ శివుడు యాక్టివేట్ అవ్వాలంటే 10 మంది కోసం నిలబడండి. అండ్ అలాగే ఈ సినిమా కూడా అదే చెప్తుంది. అండ్ ఒక ప్రేమ కథని అన్యాయంగా 10 మంది కలిసి దాన్ని తొక్కేసి ఒక ఊరు కలిసి బయటికి రానికుండా ఒక కథని ఆపారంటే అది మీకు తెలిసి ఎంత దారుణమైన విషయమో. ఈరోజు అలాంటి పాయింట్ నిజంగా డైరెక్టర్ గారు మీరు ఈ పాయింట్ తీసుకొచ్చి చెప్పారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీకు డెఫినెట్గా ఊరి నుంచి నాకు తెలుసు దీని తర్వాత చాలా బెదిరింపు కార్లు ఇవన్నీ వస్తాయి. ఆ రోజు ఈ అన్న ఉన్నాడని మర్చిపోకండి. ఐ విల్ బి దేర్ ఫర్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. అండ్ ప్రతి ఒక్కరికి, ప్రెస్కి, మీడియాకి, సోషల్ మీడియా ఉన్న టీమ్స్కి, ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. అండ్ తప్పకుండా మంచి రేటింగ్ ఇవ్వండి. మీది 5 రేటింగ్ అంటే 10 ఇవ్వండి, 10 అంటే 20 ఇవ్వండి. ఏదో వచ్చేసి గొప్ప విజయం చేసేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్. ఇలాంటి స్టోరీ పాటట సార్ రంబాయి నీ మీద నాకు ప్రేమ రంబాయి నీ మీద నాకు మనసాయనే అన్న పాడు. నీ తర్వాత నేను పాడితే బిస్కెట్ ఆయనే. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. మంచి సినిమా అందరూ తెలుగు వాళ్ళు, మన తెలుగు సినిమా ఎంకరేజ్ చేయండి. థియేటర్స్కి వెళ్ళి ఓటీటీకి వస్తుంది కదా అనేసి చేయకండి. ఇలాంటి సినిమాలని థియేటర్కి వెళ్ళి ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇలాంటి టాలెంట్లు ఎందరో ముందరకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతల్ని తెలియజేస్తూ కార్యక్రమాన్ని వైండప్ చేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు సార్. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులందరూ కూడా మిట్టపల్లి సురేందర్ గారు, జేడీ మాస్టర్ గారు, నరేష్ అడుప గారు, వాజిద్ బేగ్ గారు, చైతు జొన్నలగడ్డ గారు, కవితా శ్రీరంగం గారు, శివాజీ రాజా గారు, రాహుల్ మోపిదేవి గారు, వేణు ఉడుగుల సార్, తర్వాత పూజారి నాగేశ్వరరావు గారు, ఈటీవీ విన్ కంటెంట్ హైదరాబాద్ ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి గారు, హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారు, థియేట్రికల్ రిలీజ్ని చేస్తున్నటువంటి వంశీ నందిపాటి గారు, బన్నీవాస్ గారు, అలాగే డైరెక్టర్ సాయిలు కాంపాటి గారు, హీరోయిన్ తేజస్వీరావు గారు, హీరో అఖిల్ రాజ్ గారు, ఇలా పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రేయాస్ మీడియా వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్.